డాక్టర్ గారు, దేవుడు అనేది ఒక భ్రమ, భ్రాంతి. దేవుడు అనేవాడు లేనే లేడు అని గోరగారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. ఆది మానవుడు అప్పుడు వరకు ఏమీ తెలియదు, నాకు తెలియదు, ఏ రకం సైన్స్ లేదు, ఏమీ లేదు, ఏ రకంగా సాధనాలు లేవు, అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. అడవుల్లో జంతువులాగా బతికేవాడు. అతనికి ఏ రకమైన అనుభవాలు కూడా లేవు. దాంతో ఏమిటి ఎంత అనుకో, కానీ మనిషి కదా, మనిషి పుట్టుక మాత్రం అతను ఏ జంతువుకి లేని మనిషికి ఉన్న ప్రత్యేకత అంటే మెదడు. ఆ మెదడు యొక్క నిర్మాణంలో ఆలోచించే శక్తి ఉంది. అయితే పదును పెట్టాలి. ఆలోచనకి తర్కంతో కానీ, విశ్లేషణతో కానీ, వివేకంతో కానీ పదును పెడితే అది చక్కగా వజ్రాన్ని ఎలా అయితే సానబెడితే మెరుస్తుందో మానవుని యొక్క మెదడు కూడా అలాగే దాని గురించి ఆలోచిస్తుంటే విశ్లేషణ చేస్తుంటే అది మొట్టమొదటిలో ఆది మానవుడికి అంత లేదు. వాడు కూడా అలాగా నిదానంగా డెవలప్ అవుతూ వచ్చాడు. అతనికి ప్రతిదీ ఒక ఆశ్చర్యం. కానీ జంతువుల కంటే మనిషికి మెదడు చెప్పుకున్నాం కదా, మెదడు చాలా ప్రత్యేకమైనది చెప్పుకున్నాం కదా. అంచేత ఏమిటి ఇవన్నీ ఏంటి, ఈ చెట్లు ఏంటి, చేమలు ఏంటి, నదులు ఏంటి, భూకంపాలు ఏంటి, తుఫాన్లు ఏంటి, ఎన్ని ఒక ఆశ్చర్యం. వాడు చాలాగా డెవలప్ అవుతుంటే ప్రతిదీ వాడికి ఆశ్చర్యం కలుగుతోంది, భయం కలుగుతోంది. అజ్ఞానంలో ఉన్నాడు, ఏం తెలీదు, అంతా గద్దరగోళమే, అంతా అయోమయమే వాడికి. ఆ డెవలప్ అవుతే అలా కొన్ని శతాబ్దాలు యుగాలుగా వాడు అలాగా డెవలప్ అవుతుంటే ఎప్పుడైతే ఆ మెదడుకి సానపెట్టడం మొదలెట్టాడో దాంతో వాళ్ళు ఒక రకమైన వివేకం, విశ్లేషణ, తర్కము విని మొదలెట్టాయి. కానీ పెద్దాన్ని మరి క్వశ్చన్ చేయడం మొదలెట్టాడు. ఎందుకు? మనిషి కదా, మనిషి మెదడు అంచేత. కానీ ఒక భయం, తెలీదు, అనుభవం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం అంటే నీకు ఎంతో విషయాలు అనలైజ్ చేసి విశ్లేషణ చేసి దాంట్లో ఒక కన్క్లూషన్కి వస్తే జ్ఞానం. వాడికి లేదు, చూస్తున్నాడు అంతే. అంతా అబ్జర్వేషన్. వాడికి అబ్జర్వేషన్తో సరిపోదు కదా, అబ్జర్వేషన్ ఊరి పరిశీలనతో సరిపోదు. ఆ పరిశీలనతోనే వాడి ముందు భయం ఉంది వాడికి. ముందుకు ఎందుకంటే సింహాలు వస్తున్నాయి, పుళ్ళు వస్తాయి, మీద పడుతున్నాయి, భూకంపాలు వస్తాయి, చచ్చిపోతున్నాడు, తుఫాన్లు వస్తున్నాయి, ఉప్పెళ్ళు వస్తున్నాయి, మునిగిపోతున్నాడు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. వాడికి అనిపించి ఏంటి అసలు ఈ మనిషి ఏమిటి, ఆ మనుషులతో జక్కని జంతువుల కంటే వీడేంటి తేడాగా ఉన్నాడు, ఆ జంతువులన్నీ అలా ఉన్నాయి, ఈ మనిషి కూడా జంతువు అనుకుంటున్నాడు. అది వీడుకు ఇలా ఉన్నాడు, తేడా ఏంటి అసలు? అసలు ఈ మనిషి పుట్టికేంటి, ఈ చావేంటి? ఇంకన్నీ జంతువులు ఆలోచించడం. నేను ఎలా పుట్టాను, నేను ఎలా చేస్తున్నాను, ఎందుకు పుడతాను, ఎందుకు చేస్తున్నాను, జంతువులు ఆలోచించడం. ఆనాడు ఆలోచించాలి, ఈ రోజుకి ఆలోచించాలి. ఎన్ని యుగాలు గడిచినా జంతువులు అలాగే ఉన్నాయి. ఎందుకని బట్ మెదడు డెవలప్ కదా. కానీ మనిషి మాత్రం ఈ పుట్టికేంటి, ఈ మరణం ఏంటి, మరణం అయిపోయాక మనిషి ఏమవుతాడు, ఇలాంటివన్నీ వచ్చాయి. వాడికి ఎప్పుడైతే ఆలోచిస్తున్నాడు, చూస్తున్నాడు, విశ్లేషిస్తున్నాడు, వాడి జ్ఞానం పెంచుకుంటుండే కల్లా దాంట్లో మాత్రం వాడికి ఒక సమాధానం దొరికింది. వాడి ఆలోచన కొంత చిన్నది. ఆ సమాధానం ఏంటి? దేవుడు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మనిషి చేయలేడు కదా, ఏ జంతువు చేయలే కదా. ఈ సృష్టి ఎంత ఉందంటే ఎవడు సృష్టించాడు. నేను పుట్టా అంటే నాకు మా నాన్న ఉన్నాడు, ఇంకోటి జంతువులు అంటే ఆ జంతువుకి పెద్ద జంతువులు ఉన్నాయి, ఇప్పుడు నాకు పెద్దవాళ్ళు ఒకరు ఉన్నారు అని. అంటే ఈ సృష్టికి సృష్టికర్త ఒకడు ఉంటాడు, వాడే దేవుడు. వాడు సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తము అనుకున్నాడు. దేవుడు అనేది మొదలైనమ్మా. కొన్ని శతాబ్దాలు యుగాల పాటు వాడు స్ట్రగుల్తో వాడికి ఆలోచనకి సమాధానం ఏంటి? దేవుడు. ఆనాటికి ఈనాటికి మనిషి ఇంకా అక్కడితో ఆగిపోతే అలాగే ఉండేది ఆ సమాధానం. కానీ మనిషి ఆగిపోడు.
మనిషి అలా అయిపోడు, జంతువులు అయిపోతాయి, మనుషులు అయిపోడు. కానీ వాడికి ఒక తాత్కాలికంగా వాడికి మాత్రం అప్పుడున్న మనిషికి దేవుడు అనేది కొంతకాలం పాటు వాడికి ఒక రకం దేవుడి దయ, దేవుడి నీలాగా ఒక రకమైన ఉపశాంతి కలిగింది వాడికి. దేవుడు అనేది విశ్లేషణ వచ్చింది. అయితే అతనికి ఇంకా జిజ్ఞాస, ఏంటి అసలు దేవుడు సర్వశక్తివంతుడు, అందుకే సిస్టమ్ సర్వవ్యాప్తము సర్వశక్తివంతుడైనట్లయితే అసలు ఇన్ని బాధలు మనిషికి, ఇన్ని తుప్పిన తుఫాన్లు వచ్చి, భూకంపాలు వచ్చి, ఇంకోటి వచ్చి, కూరమగాలతో మనుషులు చావడం జరగాలి. శక్తి ఉండవాడు చంపకుండా చేసుకోవాడు. ఒకదాని వాడు చంపడానికి ఎందుకు చేశాడు వాడు? అంటే దేవుడు అనే మాట కూడా కరెక్ట్ కాదు, సరిపోలా. అంటే దేవుడి దగ్గర ఆగిపోయాం మనం, అది కరెక్ట్ కాదు. సర్వశక్తివంతుడు కాదు, సర్వవ్యాప్తం కాదు, కొంత సర్వదయామయుడు అంటారు, ఆడు కాదు. ఎందుకంటే ఈ చావులు ఇవన్నీ ఏమిటి అసలు? ఈ క్రూర మగాలేంటి? ఈ ప్రకృతి వైపరీత్యాలేంటి? ఈ విపత్తులు ఏమిటి? శక్తివంతుడైతే ఇవన్నీ ఆపలేడా? అక్కడి నుంచి వాళ్ళు సృజనాత్మక ఆలోచన వచ్చింది. ఇంకా ఆలోచిస్తున్నాడు, విశ్లేషణ చేస్తున్నాడు, తర్కం వచ్చింది, లాజికల్ థింకింగ్ అంటాం. ఆ లాజికల్ థింకింగ్ వచ్చింది వాడికి. ఎప్పుడైతే నాలెడ్జ్ దాంతో వాడు ఎప్పుడైతే పరిశీలించడం, ప్రశ్నించడం, ప్రశ్న ఇప్పుడు వచ్చిందో, లాజికల్ థింకింగ్ వచ్చిందో, వాడికి జ్ఞానం పెరుగుతూ వచ్చింది. లాజికల్ థింకింగ్తో జ్ఞానం వచ్చింది, విశ్లేషణ, వివేకం పెరిగింది. పైగా వివేకం పెరిగింది. మూఢంగా నమ్మడం మానేశాడు. అంతకు దేవుడు ఆగాడు. ఎప్పుడైతే వివేకంగా వచ్చిందో, విశ్లేషణ వచ్చిందో, విశ్లేషణతో వివేకం వచ్చింది, వివేకంతో సృజనాత్మక వచ్చింది. తెలుసుకుందాం ఇంకా తెలుసుకుందాం అనుకున్నాడు. దాంతో వాడి వివేకం కలిసి బుద్ధి మేల్కొంది. అమ్మయ్యా, మనం ఇంతవరకు మూఢంగా ఉన్నాము, నమ్ముతూ కూర్చున్నాం దేవుడు అని. ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు అనుకున్నాడు. నాకు బుద్ధి కలిగింది, ఇప్పుడు వివేకం వచ్చింది, నాకు పూర్వకాలం మార్పు వచ్చింది, అబ్బాయి నా బుద్ధి వచ్చింది అనుకున్నా. బుద్ధి మేలుకుంది. దాంతో శాస్త్రం, తర్కం, సృజనాత్మకత, విశ్లేషణ, లాజిక్ అన్నీ మొదలెట్టి బాగా అభివృద్ధి చేసుకున్నాడు. చేశాడు. సైన్స్ డెవలప్ చేసుకున్నాడు, చేశాడు. అప్పుడు తెలిసేమో ఎప్పుడైతే అతనిలో ఈ శాస్త్రం వచ్చిందో, తర్కం, లాజికల్ థింకింగ్ వచ్చిందో, క్రియేటివిటీ వచ్చిందో, ఇవన్నీ వచ్చాకల్లా మనిషి పురోగతికి మరి నాగరికత పెరుగుతూ వచ్చింది కదా. వీడు ఎప్పుడే చేసిన నాగరికత అభివృద్ధి మనం ఉన్న ఏదో అడవిలో ఉన్నవాడు చివరికి ఒక చెట్టుకి దాటుకొచ్చాడు, గుడిసేసుకున్నాడు, గుడిసేసి ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఒక పొలం దున్నుకున్నాడు, ఆవులు గేదెల్ని పెంచుకున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. నాగరికత పెరుగుతూ వచ్చింది. అడవిలో జంతువులతో పాటు అంటున్నాడు మనిషి వాటికంటే భిన్నంగా, ఉత్తమంగా పెరగడం వచ్చింది. పెరిగాడు. నాగరికత అంటే అదే, ఉన్నదానికి అభివృద్ధి చెంది సుఖంగా తయారవడం, చక్కగా పనులు తేలిగ్గా చేసుకోగలగడం, సుఖాన్ని అనుభవించడం. ఆ నాగరికత వచ్చారు కదా. అప్పుడు మనిషికి అనిపించింది, మనిషి పురోగతి, నాగరికత అంతా కూడా దేవుడి వల్ల కాదు, దేవుడు అనేవాడు కాదు, మనిషే చేసుకున్నాడంతా. ఈనాడు మనిషి ఈ రంగా సుఖంగా ఉన్నాడంటే, ఈరోజు ఈ మనిషి ఈ రంగా తను హాయిగా ఉండగలుగుతున్నా అంటే, ఈ వ్యాధుల నుంచి రక్షించుకున్నా అంటే, ఈ ఆపదను రక్షించుకుంటున్నా అంటే, ఈ ప్రకృతి వైపరీత్యాలు రక్షించుకుంటున్నాడంటే మనిషే చేసుకుంటున్నాడు, దేవుడు కాదు. దేవుడు అనేవాడు వాడు అజ్ఞానంలోంచి వచ్చిన భావం దేవుడు. అజ్ఞానంలో వచ్చిన భావం వాడు, భయం నుంచి వచ్చిన భావం దేవుడు. దేవుడు అన్నాడు లేడు, దేవుడు కాదు. మనిషి ఆలోచన,
కృషి తన రక్షణకి తన అభివృద్ధికి తోడ్పడుతుంది. అతనేంటి మనిషి అభివృద్ధి చెందాలంటే అది కావాలి, ఆలోచన కావాలి, కృషి కావాలి, సృజనాత్మకత కావాలి. అవి ఉన్నప్పుడే తను రక్షించుకోగలుగుతాడు, తను అభివృద్ధి చెందుతాడు. అంతే ఇంతవరకు మనిషి నాగరికత అభివృద్ధి చెందింది అంటే ఏ దేవుళ్ళ జరిగింది? దేవుడు వల్ల కాదు, ఏ దేవుడు చేయలా. తను ఆలోచించాడు, సృజనాత్మకంగా ఆలోచించాడు, క్రియేటివ్గా ఆలోచించాడు, తనకు కృషి చేశాడు, ఎఫర్ట్ చేశాడు, తనకు అంతా డిఫెన్స్కి ఉండే బాధల నుంచి పొందడానికి చక్కగా చేసి ఏర్పాట్లు చేస్తున్నాడు, అభివృద్ధి చెందాడు. ఇక దేవుడు ఏంటి ఇక్కడ? అంతా స్వశక్తే. మనిషి నువ్వు ఏ దేవుడు మనిషి సమాజంలో ఏ అభివృద్ధి కనబడినా, ఏ సుఖం కనబడినా అంతా మనిషి యొక్క స్వశక్తి వల్లనే, దేవుడి వల్ల కాదు. దేవుడి వల్ల కాదు అంటే దేవుడు అనేది ఊహించుకున్నాడు. మొదట సర్వశక్తిని అనుకున్నాడు, సర్వవ్యాప్తం అనుకున్నాడు, సర్వదయామయుడు అనుకున్నాడు. ఏమీ చేయలేవాడు వాడంటే ఎక్కడున్నాడు మనం ఊహించుకున్నాం అంతే. అభివృద్ధి అంతా ఎక్కడ జరిగింది, మనిషి సుఖం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, మనిషి ప్రోగ్రెస్ అంతా ఎక్కడ వచ్చింది, ఈ నాగరికత అంతా ఎక్కడ డెవలప్ అయింది, మనిషే చేశాడు, మనిషే చేసుకున్నాడు. మనిషి కృషే తోడ్పడి జరిగింది, మనిషి కృషి వల్లనే జరిగింది. అంతేగాని దేవుడి వల్ల కాదు అని మనిషి తెలుసుకోగలిగాడు. రీజనింగ్, తర్కం, లాజికల్ థింకింగ్ అనగా అంచేత మానవ నాగరికతతో పాటు వచ్చిన ప్రతి సౌకర్యం, అది వ్యవసాయం కావచ్చు, వైద్యం కావచ్చు, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఆర్ట్ కళలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం కావచ్చు, రాజరికాలు పోయి నియంతృత్వాలు పోయి సుఖంగా మన పాలన చేసుకొని ఈ ప్రజాస్వామ్యం కావచ్చు, ఇవన్నీ దేని ఫలితాలు? మనిషి మేధస్సు ఫలితాలు. మనిషి తన ఆలోచన, ఆ ఆలోచన యొక్క ఫలితాలు. మనిషి మెదడును, ఆ మేధస్సుందే విశ్లేషణ చేసేది కృషి. ఆ సృజనాత్మక మేధస్సు అంటే అది తెలివితేటలు, అతని తెలివితేటలు ఫలితాలు, తన ఆలోచన ఫలితాలు. అంతేగాని దేవుడే చేయలా, దేవుడు ఎక్కడ తీసుకు పెట్టలా. అన్నీ మనిషే చేశాడు. వీటిలో ఏది దేవుని ఆశీర్వాదం కాదు. ఏంటి వ్యవసాయం దేవుడు చేస్తున్నాడా? లేకపోతే ఇక వైద్యం దేవుడు చేస్తున్నాడా? లేకపోతే సైన్స్ అని దేవుడు చేస్తున్నాడా? టెక్నాలజీ అని దేవుడు చేస్తున్నాడా? కళలేని దేవుడు చేస్తున్నాడా? సాహిత్యం అని దేవుడు రాస్తున్నాడా? కవితలను రాస్తున్నాడా? ప్రజాస్వామ్య పాలన అని దేవుడు చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? మనిషికి వీటి వల్లే అభివృద్ధి ఉంది, సౌఖ్యం ఉంది, సంతోషం ఉంది. ఏమైనా ఒకటే దేవుడు చేస్తున్నాడా? అంత మనిషి చేస్తాడు. ఇంక దేవుడు ఎక్కడున్నాడు అసలు? దేవుడు మనిషి అజ్ఞానంలోంచి, భయంలోంచి పుట్టుకొచ్చే మొట్టమొదటి భయం, తర్వాత అజ్ఞానం. అంచేత గోరా గారు దేవుడు లేనే లేడు, దేవుడు ఒక భ్రాంతి అన్నారంటే అది చాలా వరకు. అంచేత ఏవి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి దిగొచ్చినవి కాదు. ఇవన్నీ మానవ సృజనాత్మకత, జిజ్ఞాస, ధైర్యం ఫలితాలే. ఏమైనా డౌట్ ఉందా? అలాగే ఒక ఆది మానవుని అజ్ఞానం, భయం రూపాలే మతాలు కూడా. మతాలు కూడా అలాగే వచ్చాయి. అది అజ్ఞానంలోంచి, భయంలోంచి, ఆ భయాన్ని నుంచి మతాలు వచ్చాయి. ఈ మతాలు దాంట్లో రకరకాల కట్టు కథలు వచ్చాయి. ప్రార్థనలు నేర్పారు, ప్రార్థనలు, తర్వాత బోధనలు. ఈ మనిషిని ఎందుకు పరిణామం చేస్తుంది? మొత్తం మనిషిని అతనిలో ఉన్న క్రియేటివిటీని, మనిషిలో ఉన్న సృజనాత్మకతని మతాలు తీసి అంత దేవుని ప్రార్థించు, దేవుని ప్రార్థించు, దేవుని ప్రార్థించు. మతాలు ఏంటి? ఇవన్నీ కారణం ఏంటి? మతం అనేది, మతాలు దేనికి ప్రతిరూపాలు, దేనికి ప్రతీకలు? మనిషి యొక్క అజ్ఞానానికి, భయానికి ప్రతీకలు. గుర్తుంచుకో,
మతం మనిషి నాగరికత ప్రత్యేక కాదు. ఆది మానవుడు ఏ రకంగా అయితే ఆ రోడ్డు దేవుణ్ణి ఊహించుకున్నాడో భయం వల్ల ఏది ఊహించుకున్నాడో, అజ్ఞానం వల్ల ఏ దేవుణ్ణి ఊహించుకున్నాడో, ఆ రకంగానే మతం కూడా మతకు సంబంధించిన కూడా ఈ భయం వల్ల అజ్ఞానం వల్ల వచ్చిన రూపాలే కానీ విజ్ఞానం వల్ల వచ్చింది కాదు, మేధస్సు వల్ల వచ్చింది కాదు. అంచేత దేవుడు భయం ఎలా ఇదో భయం అజ్ఞానానికి ప్రతిరూపాలో, అలాగే మతం కూడా అజ్ఞానానికి భయానికి ప్రతిరూపాలు. అదే మతం అనేది ఏ మతం ప్రోగ్రెసివ్ థాట్ కాదు, ప్రోగ్రెసివ్ థాట్ కాదు. అంచేత మతం అని పనికి రానిది. అంటే మతాలను నమ్ముకోవడం అంటే మనిషి ఇంకా ఆదిమ యుగంలో ఉన్నట్లే. ఆదిమ మానవుడు ఏ రకైతే అజ్ఞాన భయంలో నుంచి అజ్ఞానం నుండి ఉన్నవాడో మతాలు కూడా ఆరగానే. అంటే మతావలంబులు అంటే దాంట్లో ఉన్నట్లే లెక్క. మతం మనిషిని భయపెట్టింది. దేవుడు శాపం అనుకున్నాడు, దేవుడు శపిస్తాడు, ఇలా చేస్తే అలా చేస్తాడు. అంచేత మనిషిని భయపెట్టింది, దేవునికి పరిస్థితులకి మనిషిని బానిసగా మార్చింది. తెలుసు, నీదేం లేదు, నువ్వేం చేయలేవు, అంతా దేవుడే, ఏం చేయలేవు అంటే అజ్ఞానం. మనం ఏం చేయలేము, దేవుడు సర్వశక్తివంతుడు అని ఒక భావాన్ని కలిగించింది మతం. దేవుడు ఆ రోజు ఆది మానవుడు అనుకున్నాడు దేవుడు సర్వశక్తివంతుడని, సర్వవ్యాప్తం అని మతం కదా చెప్పింది. అంటే నీకు మనిషిని భయపెట్టింది, మనిషిని ఈ పరిస్థితులకి వీటికి మనిషిని బానిస చేసింది మతం. అంటే ఈ రోజుకి ఎవరైనా మతాన్ని నమ్ముతున్నారంటే వాళ్ళలో అర్థం లేని భయం, అజ్ఞానం ఉంది. పైగా ఈ మత బోధనలు ప్రార్థనలు కూడా మనిషిని అతనిలో కర్తృశక్తిని చంపేస్తున్నాయి. కర్తృత్వ శక్తిని, క్రియేటివిటీని, వివేకాన్ని, విశ్లేషణని, తర్కాన్ని చంపేస్తున్నాయి మతాలు. అంచేత మనిషిని బానిసగా చేసే దేనికి ఏం చేయకుండా సరే సరే దేవుడి ఎలా ఉంటుంది, సరే దేవుడి ఎలా ఉంటుంది ఇలాగండి. అంచేత ఎప్పుడైతే నాగరికత పెరిగిందో, మానవాదం పెరిగిందో మనిషి ఈ బానిస ప్రవృత్తి నుంచి విముక్తి చేశాయి. మానవాదం అంటే మనిషే మూలం, మనిషే ఇందా చెప్పుకున్నాం కదా. అది వ్యవసాయ నాగరికత అభివృద్ధి, అది వ్యవసాయం కావచ్చు, వైద్యం కావచ్చు, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, కళ కావచ్చు, సాహిత్యం కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ఏది కావచ్చు, ఇవన్నీ ఎవరు చేశారు? మనిషి చేశాడు. అదే మానవవాదం, అదే నాగరికత. అంచేత మనిషి బానిస ప్రవృత్తిని విముక్తి చేసింది. దేవుడు అనేది ఒక భ్రాంతిని చేరింది. భ్రాంతి ఘోరగా అదే చెప్పారు. అది అంటే దేవుడు అనే భావం మనిషి మతం జాతి అని అడ్డుగోడలతో విభజించిన స్పష్టం చేసింది. దేవుడు అనే భావం చేసింది, మతం ఉంది. అలాగే మన మనుషుల్ని వేరు చేసేసింది. రంగుల తేడాలతో, వర్ణ తేడాలతో, మత తేడాలతో ఈ మతాలు మనుషులు చేస్తాయి. అంటే తర్కం, విజ్ఞానం మనిషిని ఎక్కడ దైవభావం మనిషిని విడగొట్టింది మతం పేట. హిందూ మతం, బౌద్ధ మతం, క్రిస్టియన్ మతం, ఈ మతం ఆ మతం అంటూ మనుషుని విడగొట్టేసింది, దేవుణ్ణి వేరు చేసి పరిచింది. తర్కం, విజ్ఞానం ఈ మనిషిని ఏకం చేశారు. అంటే ఈ ద్వారా ఏమొచ్చింది? మనిషిలో మానవత్వం వచ్చింది, మానవులంతా ఒకటే వచ్చింది, సమానత్వం తీసుకొచ్చింది జాతిలో. ఎప్పుడైతే విశ్లేషణ, వివేకం వచ్చిందో, లాజికల్ థింకింగ్ వచ్చిందో అప్పుడు అర్థమైంది. దాంతో ఈ తర్కం, విశ్లేషణ, విజ్ఞానం ఆ మనిషిని ఏకం చేశాయి, మానవులంతా ఒకటం చేశాయి. మతం మాత్రం మనుషుల్ని విడగొట్టింది, సెపరేట్ చేసే మతం అన్నమాట. అంచేత మనం తీసుకున్నట్లయితే గెలీలియో నుండి డార్విన్ వరకు సైంటిస్టులు అనేక సైంటిస్టులు, బ్రూనో కావచ్చు, కపర్నికస్ కావచ్చు, ఇంకోటి గెలీలియో నుంచి డార్విన్ వరకు, అలాగే చార్వాక నుండి గోరా, పెరియార్, అంబేద్కర్ వరకు వీళ్ళెవరు తత్వవేత్తలు, సంఘ సంస్కర్తలు. అంటే డార్విన్ నుంచి గెలీలియో నుంచి డార్విన్ వరకు, చార్వాక నుండి
గోరా, పెరియార్, అంబేద్కర్ వరకు గొప్ప గొప్ప సైంటిస్టులు, తత్వవేత్తలు, మేధావులు దైవభావనాన్ని కొట్టిపారేశారు. వీళ్ళందరూ మేధావులు వాళ్ళ మేధస్సును ఉపయోగించారు, దైవభావాన్ని కొట్టిపారేశారు, అంధవిశ్వాసాలని నిర్మూలించారు, మౌఢ్యానికి, మూఢత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. నాన్సెన్స్ మౌఢ్యాన్ని కొట్టిపారేశారు, నిజం ఏమిటో నిరూపించారు, పురోగతికి అసలైన బాట చూపించారు. మానవాభ్యుదయం మనిషి చేసే కృషితో పనిలో ఉంది కానీ దైవ పూజలో కాదు అని నిరూపించారు. మానవాభ్యుదయం మనిషి కృషి చేసే పనిలో ఉంది కానీ దైవ పూజలో లేదు, పూజల్లో పురస్కారాల్లో లేదు. ఎంత స్పష్టంగా మనం అనలైజ్ చేసి చూస్తుంటే పాతకాలం నుంచి చూసుకుంటూ వస్తే నీకు స్పష్టం అవుతుంది. ఏ మాత్రమైనా మనకి మనిషి అని వాడికి మేధస్ ఉంది కదా, వాడి విశ్లేషణ ఉంది కదా, వివేకం ఉంది కదా, లాజికల్ థింకింగ్ ఉంది కదా. మతం ఏం చేసింది? ఇది చంపేస్తుంది. మత నమ్మికలు వీటిని చంపేయరు. లాజికల్ థింకింగ్ని, విశ్లేషణని, వివేకాన్ని చంపేస్తుంది. ఎవడైతే వాటిని ఆ నమ్మికలోంచి బయటపడతాడో వాడు అసలు సత్యాన్ని గుర్తిస్తాడు, లేకపోతే అదే మానవుని లెక్క. అంచేత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవ నాగరికత ఏదైతే ఈనాడు మనం సుఖంగా అనిపిస్తున్నామో అది దేవుని బహుమతి కాదు. ఇది మానవ బుద్ధి, మానవ శ్రమ, ఉత్తమ మానవ సంబంధాలను సాధ్యమైంది. ఇదేమి గాడ్ గిఫ్ట్ కాదు, కేవలం ఇది మానవ బుద్ధి వల్ల, మానవ వివేకం వల్ల, విశ్లేషణ వల్ల, మానవుని శ్రమ వల్ల, ఉత్తమ మానవ సంబంధాల వల్ల మనం ఈ రకంగా ఉన్నాం. దేవుడి వల్ల కాదు, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేది అబద్ధం. గోరారి ఎంత విశ్లేషణ చెప్పారంటే చాలా మనం ఆలోచిస్తే మతం ఏం చేసే మనిషిని ఆలోచింపుకొని చేస్తుంది. అందుకే కార్ల్ మార్క్స్ మతం మత్తు మందు అన్నాడు. మత్తు మందు. మనిషి దేవుడనే భ్రమ నుండి విముక్తి పొందినప్పుడు ఆలోచనకి స్వేచ్ఛ వస్తుంది. మనిషి దేవుడనే భ్రమ నుండి, దేవుడైన భ్రాంతి దాన్ని విముక్తి పొందితే, దాన్ని తోసి పక్కన పారేస్తే అప్పుడు అతను ఆలోచన స్వేచ్ఛ వస్తుంది. అప్పుడే ఆలోచన స్వేచ్ఛ, లేకపోతే ఆలోచన ముసుగుపడు. ఆ స్వేచ్ఛతోనే సత్యం కనబడుతుంది. అంత సత్యం తెలియదు. ఆ స్వేచ్ఛతోనే సత్యం కనబడుతుంది, న్యాయం పుట్టుతుంది, సౌందర్యం, సుఖం కలుగుతాయి. ఎంత చక్కగా చెప్పారు చూడు కొరగారు. మనిషి దేవుడనే భ్రమ నుండి విముక్తి పొందితే ఆలోచనకు స్వేచ్ఛ వస్తుంది. ఆ స్వేచ్ఛతోనే సత్యం కనబడుతుంది, న్యాయం పుట్టుతుంది, సౌందర్యం, సుఖం కలుగుతాయి. సుఖం అంచేత తర్కం, కరుణ, మానవతతో నడిపించేదే నిజమైన మానవ జీవితం. ఆస్తిక జీవితం కాదు, మానవ జీవితం. తర్కం, కరుణ, మానవత. ఈ మానవ మనిషి చెప్పితే మన ఆస్తికతను చూస్తున్నాం, ఇంకో చూస్తున్నాం, దేవుడు లేదని కొట్టిపాసాము. అప్పుడేమొచ్చింది? మానవులంతా ఒకటే భావం వస్తుంది, సమానత్వం వస్తుంది, సౌఖ్యం వస్తుంది, ప్రేమ వస్తుంది, కరుణ వస్తుంది. నిజమైన మానవ జీవితం అప్పుడే ఉంది. మనిషి దేవుళ్ళలో కాదు, తన మీద విశ్వాసం ఉంచుకోవాలి. దేవుళ్ళు విశ్వాసం పెట్టుకోవడం కాదు, దేవుడికి నమస్కారం పెట్టడం కాదు, తన మీద తనకు విశ్వాసం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏదైనా అచీవ్ చేస్తారు వీళ్ళు. అంతేగాని స్లేవ్ మైండ్ ఉంటే వాడు ఏమీ సాధించలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాస్తికత్వం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నో స్లేవ్ మైండ్. ఫ్రీ విల్, స్వేచ్ఛగా ఆలోచించడం. అప్పుడే నాగత ముందు సాగుతుంది, మనిషి పురోగతి ఉంటుంది. అది ఘోరగా. అంచేత దేవుడు అనేవాడు లేనే లేడు. దేవుడు అనేది
కేవలం ఒక భ్రమ భ్రాంతి అని గోరగారు చెప్పారు. ఈ విశ్లేషణ సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవడు ఆలోచిస్తే ఆస్తికుడిగా ఎవడు ఉండలేడు. గోరా గారు ఎంత చక్కగానో ఆయన ఈ విషయం గురించి చెప్పారు. అంచేత దేవుడు అనేది ఒక భ్రమ భ్రాంతి, మనిషి పనికి రాకుండా చేసే భావం. మతం కూడా మనిషి ఆదిమ కాలం మనిషి యొక్క భయానికి అజ్ఞానానికి ప్రతీక. మతం అనేది అజ్ఞానానికి ప్రతీక, అంతే, ఇంకేం కాదు. నాస్తికత్వమే సరైనటువంటి మానవత్వంతో కూడినటువంటి మానవ విలువలతో నాగరికతో కూడినటువంటి సిద్ధాంతం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.